మన్యం ప్రజల హక్కుల కోసం పోరాడి వీర మరణం చెందిన మహనీయుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్రకెక్కారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా విప్లవం పేరుతో ప్రజలను అణిచివేస్తున్న బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఏకదాటిగా 2 సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనేక పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అల్లూరి సీతారామరాజు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అటువంటి మహనీయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా సత్సంబంధాలు ఆయనకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన విద్యాభ్యాసంకు సంబంధించి తునిపట్న రాజా ప్రభుత్వ పాఠశాలలో ఆయన 7-8 తరగతులు చదువుతున్నట్టుగా కూడా ఆయన సంతకం ద్వారా ఇప్పటికీ కూడా ఆధారాలు ఉన్న పరిస్థితి. ప్రధానంగా ఏజెన్సీ చూసుకున్నామంటే ఖచ్చితంగా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్పై అల్లూరి సీతారామరాజు అనుచరులు కలిసి దాడి చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఘటన కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రధానంగా తూర్పు ఏజెన్సీ ప్రస్తుతం ఆ జిల్లాను ప్రస్తుతమైతే అల్లూరి సీతారామరాజు జిల్లాగా కూడా పిలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రంపచోడవరం ప్రాంతంలో రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్తో పాటు దేవీపట్నం పోలీస్ స్టేషన్లపై కూడా అల్లూరి సీతారామరాజు దాడి చేసి ప్రజలకు చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో ఒక ప్రత్యేక పాత్ర పోషించిన పరిస్థితి నెలకొంది. 27 సంవత్సరాలకే మహనీయుడు చనిపోయిన పరిస్థితి. 1924 మే 7న అల్లూరి సీతారామరాజు వీర మరణం పొందినట్లుగా చరిత్ర చెబుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా విశాఖ మన్యంలో ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్న ఆయన తూర్పు విశాఖ అనుబంధ ప్రాంతాల్లో ఎక్కువగా ఆయన పర్యటించిన పరిస్థితి నెలకొంది. పక్క కొండలపై ఈయన సైన్యం గాని కొండలపై నివసిస్తూ జలపాతాల సమీపంలో వీరు తలదాచుకునేవారు. ఒక్కసారిగా ఏదైతే ప్రజలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అణిచివేతను తిరుగుబాటు చేద్దాం కదిలి రండి అనే ఒక ధోరణితో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తూర్పు ఏజెన్సీ రంపచోడవరంతో పాటు దేవీపట్నం అదేవిధంగా అడ్డతీగలతో ఎక్కువగా ఆయనకి సంబంధాలు ఉన్నాయి. ఇక నేరుగా తునిపట్నం ప్రధానంగా తునిపట్నం రాజా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆయన విద్యాభ్యాసం చేసినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజుకు సంబంధించి అనేక ఆనవాళ్లు ప్రధానంగా తునిపట్నానికి సంబంధించి ఆయన చదివిన కారణంగా 120 సంవత్సరాల చరిత్ర పాఠశాలకు ఉంది. ప్రత్యేక విగ్రహాలు సైతం ఆయన్ని రంపచోడవరంలో ఏ విధంగా ఎక్కువగా విగ్రహాలు ఉంటాయి, తుని ప్రాంతంలో కూడా అదే విధంగా విగ్రహాలు ఎక్కువగా ఆయన ఉంటాయి. మహనీయుడిని స్మరించుకుందాం, ఒకసారి తునిపట్నం వెళ్దాం. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావులు విద్యాభ్యాసం చేసిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి తుని ప్రాంతంలో దాదాపు 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రాజా ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం మనం ఉన్నాం. అల్లూరి సీతారామరాజు ఈ పాఠశాలలో దాదాపు అప్పట్లో 7-8 తరగతులు చదివినట్లుగా విద్యాభ్యాసం ఈ ప్రాంతంలో చేసినట్లుగా ఇక్కడ ప్రస్తుతం ఆయన ఆ రోజు చేసిన సంతకాలు కూడా ఇప్పటికీ కూడా భద్రపరిచిన పరిస్థితి. దాదాపు ఈ రాజా కాలేజ్ రాజా హై స్కూల్కు సంబంధించి రాజులు నిర్వహించారు. 1904 సంవత్సరంలో ఈ కాలేజ్ అనేది ఈ స్కూల్ అనేది మొట్టమొదటిగా రాజవంశీకులు నిర్వహించారు. కాబట్టి దీన్ని రాజా ప్రభుత్వ పాఠశాల రాజా కళాశాల అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంత చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో మహానుభావులు కూడా ప్రధానంగా చూసుకుంటే అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు మన్యపు దొరగాని పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన పరిస్థితి. ఆ గుర్తుగానే మనకి ఈ కాకినాడ జిల్లా తుని పట్టణానికి సంబంధించి తుని ప్రధాన సెంటర్ ఏదైతే గొల్లపుర సెంటర్ ఉందో ఆ ప్రాంతంలో కూడా ప్రత్యేక విగ్రహాన్ని ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ ముఖద్వారంలో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంటుంది. మనం చూస్తున్నాం నాటి కాలంలో ఏదైతే మనకి 1904 సంవత్సరంలో శ్రీ రాజా హై స్కూల్ తుని 1904 స్థాపితం బోర్డు ఉందో దాదాపు 120 సంవత్సరాల కిందట ఈ స్కూల్ ప్రారంభించిన తను కట్టిన ఆనాటి కట్టడాలు ఇప్పటికీ కూడా ఆనాటి కట్టడాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొంచెం ఈ పాఠశాల శిథిలావస్థకు అయిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం కూడా నూతన భవనాలు కూడా నిర్మించింది. అయినప్పటికీ కూడా ఎదర ఎంట్రన్స్ నాటి కాలంలో ఏ విధంగా ఉందో దాన్ని ఆ చరిత్రను భావితరాలకు అందించేందుకు ఆ బిల్డింగ్ ఇప్పటికీ కూడా అలాగే ఈ ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మహనీయులు ప్రధానంగా చూసుకుంటే అల్లూరి సీతారామరాజు వంటి విప్లవ వీరులు ఇటువంటి పాఠశాలలో చదవడం, ఇటువంటి పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు కూడా పుణ్యాత్ములుగా పేర్కొంటారు. ఏదేమైనా ప్రస్తుతం రాజా ప్రభుత్వ పాఠశాల దాదాపు నూతన భవనంతో కలకలాడుతున్న కనిపిస్తుంది. చరిత్ర చూసుకుంటే అల్లూరి సీతారామరాజుతో పాటు అనేక మంది వందలాదిగా వేలాదిగా విద్యార్థులు ప్రైజ్ లేని పరిస్థితి కూడా ఈ పాఠశాలలో ఉందని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. జై శ్రీమన్నారాయణ స్వామి. ఈ రాజా హై స్కూల్లో ఎంతోమంది చదువుకుని అల్లూరు సీతారామరాజు గారు కూడా ఇందులో చదువుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచో నేను కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నాను స్వామి. అని చేత ఎంతోమంది ఇందులో చదువుకున్నారు, పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు స్వామి. అని చేత ఈ రాజా హై స్కూల్లో చాలా గొప్పగా చాలా ఆనందంగా ఎంతోమంది చెప్పుకోవడం కూడా విన్నాను. నేను కూడా ఇక్కడ ఆలకిస్తున్నాను. అని చేత ఈ సబ్జెక్టు చాలా మంచి సంతోషమైన విషయం.
రాజా స్కూల్లో చాలా మంది చదువుకుని చాలా మంది ప్రవేశాలు అయిపోయారు. అంటే అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ చదివారని అక్కడ సంతకాలు కూడా లోపల ఉన్నాయి కదా. అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడ చదువుకున్నారు. ఆ రోజుల్లో చిన్నతనంలోనే ఒక రూమ్లోంచి అయినా మాయమైపోయాడట. అవి కూడా నేను విన్నాను స్వామి. అని చేత ఆ చరిత్ర రాజేశ్వర బాబు కూడా చెప్పారు. ఇటువంటి స్కూల్లో పనిచేయడం ఇటువంటి స్కూల్లో పనిచేయడం అంటే చాలా ఆనందం, చాలా సంతోషం. ఇలాంటి స్కూలు ఇంకా దొరకదు. అది సబ్జెక్ట్. నీ పేరేంటి? వివేకానంద. ఏ స్కూల్లో చదువుతున్నావు? రాజా స్కూల్. ఎలా చెప్తున్నారు? చదువు ఎలా ఉంది? బాగానే ఉంది. మీ స్కూల్లో అల్లూరి సీతారామరాజు అంటే వాళ్ళు చదివారంట, నిజమేనా? నిజం. చెప్పు, దాని గురించి చెప్పు. అసలు నీకు మాస్టర్ గారు చెప్పారా? ఏమని చెప్పారు? అల్లూరి సీతారామరాజు చదివారు ఇక్కడ గొప్ప స్కూల్లో చదివినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.